మహారాష్ట్రలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనేదానికి ఇవి ఉదాహరణ. స్వయంగా ఒక కేంద్ర మంత్రి ఖడ్సే కుమార్తెకే పోకిరీలు వేధింపులు చేశారు. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఇంతకుముందు బీజేపీ, ఇప్పుడు కూడా బీజేపీ. దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా దీని గురించి స్పందించారు. అలాగే కేంద్ర మంత్రి ఖడ్సే తన యొక్క అసమర్థతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి రౌడీలు బల ప్రదర్శన సమర్థతో తెలియదు కానీ ఆమె కూడా పోలీసులకి ఫిర్యాదు చేసి తన గోడునైతే వెళ్ళబోసుకున్నారు. నా కుమార్తె ఒక కార్యక్రమానికి హాజరైతే ఇక్కడ చాలామంది పోకిరీలు ఆమెను వేధించారంటూ, అలాగే ఆమె కొంతమంది సెక్యూరిటీ గార్డుతో వచ్చారు, ఆ సెక్యూరిటీ గార్డును కూడా వేధించారంట. అయినా సరే అక్కడ పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు ఆ రౌడీల్ని. వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వారు. ఆ రాజకీయ పార్టీలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేనకు చెందినటువంటి వారు అందులో ఉన్నారంట. వీళ్ళు ఏమొచ్చేసి అక్కడ పోకిరీల్ని వేధించడమే కాకుండా ఇంకా కొన్ని దోపిడీలు, దొంగతనాలు కూడా చేస్తారంట. ఎవరు ఏమన్నా సరే వాళ్ళకి వెంటనే బెయిల్ ఇచ్చే లాయర్స్ కూడా ఉన్నారు. అలాగే వాళ్ళు ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారని స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీసే వీళ్ళ గురించి ఇంత దినిగా చెప్తుంటే ఇంకా మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్తాం, ఏ విధంగా నవ సమాజ నిర్మాణం చేస్తాం? మరి వాళ్ళని ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తులే ఏమి చేయలేకపోతే ఎలా? ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఏమంటున్నాడంటే వీళ్ళు ఆగడాలు ఎక్కువైపోయాయి, వీళ్ళకి కొన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతున్నాయి, వీళ్ళ మీద చెయ్యిలేస్తే ఆ మైనార్టీల మీద చెయ్యిలేసారంటూ చాలా వరకు మైనార్టీల మీద దాడులు జరిగాయి అంటూ రాద్ధాంతం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారంటూ ఈరోజు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పడం జరుగుతుంది. దీనికి బదులు మనం ఏం చేయాలి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎలా? మరి అధికారం మనకి ప్రజలు ఎందుకు ఇచ్చారు? ఇలాంటి వాటిని కూడా అరికడతామనే కదా. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నేను త్వరలోనే యాక్షన్ తీసుకుంటాను వీళ్ళందరికీ ఒక పక్కా ప్రణాళికతో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా చేయలేమంటూ కూడా ఆయన స్వయంగా మీడియాతో మాట్లాడుతుంటే నాకే ఏం చేయాలో అర్థం కాదు. అసలు అసహ్యం వేస్తుందో లేకపోతే సిగ్గనిపిస్తుందో మరి నాకు అర్థం కావడం లేదు ఈ వార్త వినగానే. కేంద్ర మంత్రి ఖడ్సే గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామా మనం అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఉన్నాయో అర్థం చేసుకోండి. కొన్ని ప్రాంతాల్లో ఒక కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడో తీసుకుంటామని కాదు, ఇప్పుడే వెంటనే తీసుకొని వాళ్ళందరినీ జైల్లో వేసి కుమ్మితే మరికొంతమందికి ధైర్యం వస్తుంది, మిగతా అలాంటి వారికి భయం పుడుతుంది. అలాగ ఆలోచించే వాడికి భయం పుడుతుంది, మనలాంటి సాధారణ వ్యక్తులకి ధైర్యం వస్తుంది. ఇది కదా చేయాల్సింది ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అనుకుంటారు? ఒక కేంద్ర మంత్రే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, ఒక కేంద్ర మంత్రి తన వేదనని చెబుతోంది, మరి ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఏ విధంగా బలంగా ఉన్నారనేది అంటే మిగతా సామాన్య జనానికి ఎంత భయం పుడుతుంది? ఏదో ఒకరోజు మా ముఖ్యమంత్రి, మా కేంద్ర మంత్రులు చూసుకుంటారులే అనే ధైర్యంతో ఉన్నటువంటి ప్రజలకి ఇది ఎంత భయానకమైనటువంటి వార్త, అది ఆలోచించాలి.